ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ఓడిశా మండలంలోని అవైలబిలిటీలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా ఒడ్డర్లకు 785/1లో 1 ఎకరా వాళ్ళ కమ్యూనిటీ హాల్ కేటాయించడం జరిగింది. ల్యాండ్ మేము కేటాయించాము. ఎంపీ ల్యాండ్స్ ద్వారా వాటి నిర్మాణం కూడా తొందరగా శంకుస్థాపన చేస్తాం. ఒక 6 నెలలకు దాన్ని పూర్తి చేస్తామని చెప్పే సందర్భంగా విన్నవిస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే పేదవాళ్ళు కానీ ఇతరులు కానీ వివాహం చేసుకోవాలంటే సుదూర ప్రాంతాల కదిరికన్నా పోవాలా, లేకపోతే గోరెల కన్నా పోవాల్సి వస్తుంది. ఇది కానీ ఉంటే ఈ మండలాలు 3 కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో వచ్చిన ఆదాయాన్ని కూడా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమ్యూనిటీ పిల్లలకు కానీ ఆ కమ్యూనిటీ ఉన్న బాధితులు ఉంటే వాళ్ళకి సాయం చేసేదానికి కూడా నిర్ణయం తీసుకుంటాం. అది ఒక మంచి పరిణామం. అదేవిధంగా చాలామంది ఇళ్ల పట్టాలు కావాలని ప్రజలు పాత్రికేయులు వచ్చారు. వాళ్ళ అర్హత బట్టి ఎక్కడ వీలు పడితే అక్కడ సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలో 28 జగనన్న కాలనీ ఉన్నాయి. 1142 ఇళ్లు శాంక్షన్ చేశారు. కానీ వీటిలో 10% కూడా కట్టుకోలేదు. 1.5 సెంట్లో కట్టేదైనా కష్టం కాబట్టి ఎవరైతే కట్టుకోలేదో 6 నెలల పరిధి దాటిందో అవి క్యాన్సిల్ చేసి తిరిగి 3 సెంట్లు స్థలం ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే కనీసం 3 సెంట్లు ఉండాలి. కాబట్టి దాంట్లో అర్హులు ఉండే వాళ్ళకు కూడా ఎవరైనా ఉంటే తప్పకోకుండా పరిశీలిస్తాం. వాళ్ళకు కూడా 3 సెంట్లు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు ఇచ్చేదానికి 3 సెంట్లకి ఇస్తారు కాబట్టి పల్లెటూరులో అది దానికోసమే కొద్దిగా రీవెరిఫై చేసి ఏవైతే కట్టినాన్ని వదిలిపెట్టి కట్టలు ఏముంటే అవి చూసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఒకటి గమనించాలి, ఇది మండల కేంద్రం అన్ని మండలాలకు మధ్యలో ఉంది కాబట్టి మున్ముందు చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆఫీసులైన ఆఫీసులన్నిటికీ కూడా కట్టే ఆలోచన ఉంది. గెస్ట్ హౌస్లు కానీ, తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసులు కానీ, అదే సమయంలో ఫైర్ ఆఫీసులు కానీ ఇటువంటి వస్తాయి కాబట్టి వాటికి కూడా స్థలం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆఫీసులు వచ్చినప్పుడు ఇరికెళ్ళిపోతే స్థలాలు లేకపోతే అవి కాపాడుతూ మిగిలిన మాత్రం పట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ వీలు పడితే అక్కడ అడ్జస్ట్ చేసి కొద్దిగా ఈ మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం.